వాతావరణం చక్కగా ఉంది. అందులో ఆదివారం. ఇదేమంటదో ఒక బీర్ వేసేస్తే కడుపు కూడా చల్లగా ఉంటుంది. దీన్ని ఎలాగోలా ఒప్పిద్దాం. పూర్ణశంకర, నీ టాలెంట్ చూపించరా ఇప్పుడు. বাদাম পারেন বাদাম বাদাম দাদা কাঁচা বাদাম আমার কাছে নাই বুবু ভাজা বাদাম আমার কাছে পারে শুধু কাঁচা ఊరు నాయన ఇప్పుడు ఏమనంటే చంపేస్తుంది. ఇది అన్నీ మూసుకొని కూర్చోవడం బెస్ట్. అబ్బా, స్నానం అయిపోయిందబ్బా. ఈ ఆదివారం వస్తేనే బోరు కొట్టేస్తుంది. అమ్మా, ఓ బీరు తెచ్చుకున్నామని అడిగితేవంటే ఇది సపాటి ముద్దని ఇలా పీకుతుంది. ఇప్పుడు అడిగానంటే ఆ చపాతీ ముద్ద ప్లేస్లో నేను ఉండాలి. ఇంకా ఏటి చేయడం. స్నానం చేస్తారా? అయిపోయింది. సరే, లంచ్ ప్రిపేర్ చేస్తాను. రెండు ఫోన్ చేసేద్దరు. అప్పుడే అవునే డ్రెస్ మారిందేటి? చెమట పట్టేసింది బాగాను. స్నానం చేసి మళ్ళీ డ్రెస్ మార్చుకున్నానండి. రండి. ఏంటి ఆలోచిస్తున్నారు? అలా కాదే, ఇలా ఆదివారం కదా. అవును. అంటే మటన్ కూడా తెచ్చాను కదా ఇవాళ. అవును. ఏంటి నసుగుతున్నారు? నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే, చెప్పరా. నువ్వు కోపడక. చెప్పండి. కోపంలో ముద్దు కొంటావే లేవు. చాలు చాలు పొగిడింది. విషయం ఏంటో చెప్పండి. లేదు, చాలా బాగుంటావు తెలుసా. ఏం చెప్పావురా? నసుగుతున్నారేంటి? అంటే ఒక బీరు తెచ్చుకుంటానే. ఏంటి? వంటగదిలో నేను చెవట్లు పట్టేసి అక్కడ వంట చేసుకుంటుంటే ఒక ఎగ్జిట్ ఫ్యాన్ కూడా పెట్టమని ఎప్పటి నుంచో అంటుంటే అది కూడా పెట్టలేదు. ఇప్పుడు చల్లని బీరు కావాలా మీకు? అంటే ఒక పూటకైనా ఆదివారం కదా. చపాతీ ముద్ద చూశారు కదా అలా పిసికాను. అలా పిసికేస్తాను మిమ్మల్ని. దబిడి దిబిడే ఏ రాత రాసేవరా బ్రహ్మి. బతుకు